నాకు ముఖ్యంగా నేను చెప్పాలంటే నేను మల్లపురంలో 1973 ఆగస్టు 5 తారీఖు నేను పుట్టినా. నేను పుట్టేటప్పటికే మా నాయన అమాలీ కార్మికుడు. అప్పటికి మా నాయన కష్టం, మా అమ్మ తెలివి. మల్లపురంలో 10 ఇండ్లు కిరాయికి ఇచ్చే స్టేజ్లో నేనున్నా. ఒకటి కాదు, రెండు కాదు, 10 ఇండ్లకు మా అమ్మ కిరాయికి పెట్టుకొని వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ఊరి నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళని ధైర్యం చెప్పి ఒక పనిలో చూపించి పని పెట్టించి అట్లా మా అమ్మ వాళ్ళని కాపాడుకొని మల్లపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది మా అమ్మ. అట్లా మా నాయన కష్టం, అప్పుడు ఉన్న మా నాయన కష్టంతో మా అమ్మ తెలివితో సంపాదించిన డబ్బుతో నేను దాదాపు 1996 వరకు అత్యంతంగా ఉన్నతంగా సంతోషంగా దర్జాగా వాళ్ళ నాయన పెంపకంలో పెరిగిన కొడుకుని అమలు తిరిగాడని చెప్తా ఉన్నా. దానితో పాటు నేను ఏం బిడ్డ ఇంత హుషారుగా తిరుగుతున్నావు, ఇట్లాగానే ఖర్చు పెడతా ఉన్నావు, ఇంత ఎంజాయ్గా పోతా ఉంటే ఏమనుకుంటున్నావు, నువ్వు ఇన్ని పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి అనుకుంటున్నావు, పైసా విలువ నీకేమన్నా తెలుసా అని చెప్పి మా నాయన నన్ను గట్టిగా, నాకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత మందలిచ్చిండు మా నాయనని తలుచుకొని ఆయనకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నాయనా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టినా. ఆ రోజు చెప్పిన పైసా విలువ నాకు తెలియదన్నావా డాడీ, నాకు తెలియకపోవచ్చు, నేను ఖర్చు పెట్టవచ్చు, కానీ అని చెప్పి నేను పోయి సంచులు మోసేందుకు పోతే మా నాయన 3 రోజులు ఏడ్చాడు. నా కొడుకుని ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా కదా, నా కొడుకు సంచులు మోసేందుకు నేను పెంచిందని నేను అన్నా. అప్పుడు నాకు అర్థమయ్యి, నాయన ఇంత కష్టమా నేను పైసలు సంపాదించుడు, ఈపు కొట్టుకపోగా కాళ్ళు రెక్కలు గుంజంగా నువ్వు రాత్రి పగలు కష్టపడితేనా నేను ఖర్చు పెట్టింది అని చెప్పిన. నాయనా, నీకు నేను నువ్వు సంపాదించిన ఆస్తి నేను సంపాదించకపోవచ్చు, నువ్వు సంపాదించిన ఆస్తి నేను సంపాదించకపోవచ్చు, కానీ నీ దగ్గర పనిచేసిన నీ ఎంబడి ఉన్న సివిల్ సప్లై అమలీ కార్మికులు అందరూ కూడా ఒక మంచి కొడుకుని కన్యవాన్ని మెచ్చుకునే విధంగా నీతోటి ఉంటా అని చెప్పి మా నాయన మీద ప్రమాణ కాలం మీద వాడి ప్రమాణం చేసి ఈ వృత్తిని ఎంచుకున్న కానించి అమాలీ కార్మికుల బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తెలంగాణలో కష్టం చేసేవాడు తలెత్తుకొని నిలబడే విధంగా నేను చేస్తా అని కంకణం కట్టుకొని అన్ని జిల్లాలు తిరిగినా, అన్ని రాష్ట్రాలు తిరిగినా వాళ్ళ బాగు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అని చెప్పి ఈ సందర్భంగా నా యూనియన్ ఆవిర్భావ దినోత్సవంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గుర్తు చేసుకోవాలి సందర్భం, నాకు అది ఆ సందర్భం కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. అప్పుడు ఏఐటీసీలో సిఐటిలో నేను పనిచేసిన 12 ఏళ్ళు పనిచేసిన. దాంట్లో పనిచేస్తే కూడా ఉలుకు లేదు పలుకు లేదు. రా అంటున్నారు, ఎర్ర జెండా నెత్తిన పెడుతున్నారు, హాయ్ అంటున్నారు, బాయ్ అంటున్నారు, తీరా వస్తే పావుల చేతుల పెడతా ఉన్నారు. ఇదెక్కడ అన్యాయమయ్యా? మా దగ్గరకు వచ్చి 5 రూపాయలు పెంచి పిచ్చుకొస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ తీసుకొని వచ్చి పావుల చేతుల పెడతా ఉన్నారు. ఇది మీకు ధర్మమా, ఇది మీకు న్యాయమా అని చెప్పి ఆ యూనియన్ నాయకులతోటి నేను పోరాడినా. కానీ అక్కడ మనకు ఎటువంటి ఫలితం రానప్పుడు నేను సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉంటే నీకు ఇంత పవర్ ఉంది, ఇంత ధైర్యం ఉంది, ఇంత తెలివి ఉంది, నువ్వు ఇట్లా సైలెంట్గా ఉంటే అమ్మాలో ఎప్పటి జీవితంలో కూడా బాగుపడరు అని చెప్పి నా దగ్గరికి నన్ను ఒక 5 గోదాములు జీడిమెట్ల, ఆఫీస్పేట్, కాప్రా, మేడ్చేల్, రామంతాపూర్ 5 గోదాం పెద్ద మనుషులు నా దగ్గరికి వచ్చి నువ్వు అధ్యక్షునిగా మాకు నాయకునిగా పనిచేయి, నీకు మేము సపోర్ట్ ఇస్తాం, నీకు ధైర్యంగా ఉంటాం, నీ ఎంటే ఉంటామని చెప్పి వాళ్ళు నాకు మాటిస్తే నేను వాళ్ళ కింద పనిచేయ. నేను చెయ్యాలంటే స్వచ్ఛందంగా యూనియన్ స్థాపిస్తా. యూనియన్ నాయకునిగా నాకేం కావాలో, మనకేం కావాలో నేను కమిషనర్ గారు పోరాడతా, మంత్రి గారు పోరాడతా అని చెప్పి స్వచ్ఛందంగా 2008 4/08 8వ నెలల రిజిస్ట్రేషన్ చేయించుకొని రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఆ రోజు నుంచి పోరాడితే ఈ రోజు వరకు అమాలీ కార్మికులు ఎక్కడ ఉన్నా కాళ్ళ ఎగరేసుకొని ఇవాళ సివిల్ సప్లైలో నిలబడ్డాడు. దీనికి చాలా మందికి నాకు సహాయ సహకారాలు అందించారు.
దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే మా గురువార్యులు శ్రీ ఎస్వి శివకుమార్ అన్న గారు మైకు పట్టించిండు, మైకు మాట్లాడడం నేర్పించిండు అన్న. ఇటువంటి అన్న కార్మిక నాయకునిగా కావాలి. రాజకీయంగా నేను వచ్చినప్పుడు మా పెద్దన్న అప్పటికి 2008లో మంచి ఉద్యమం నడుపుతా ఉన్నాడు. కార్మికుల గురించి, నాయకుల గురించి, ఎన్జిఓల గురించి నేను అన్న దగ్గర పోయి అడిగినా, అన్న మాకు కూడా ఉండన్నా నువ్వు అని. కష్టం ఏడుంటే నేను ఆడుంటా తమ్మి, నీ అమ్మట్టు నేను ఉంటా, నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు అని చెప్పేసి నాకు మాట ఇచ్చిండు. అన్న కూడా మన యూనియన్ తరఫున అన్న కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అంచెలంచెలుగా నేను పోతా ఉంటే నాకు స్ఫూర్తి కేసీఆర్ గారు ఒక్కటే. నేను ప్రతి మాట నా చెవున పెడితే నేను అసలే దాన్ని మర్చిపోను, డేట్లు మర్చిపోను, రోజు మర్చిపోను, మేము పనిచేస్తా. కేసీఆర్ గారు ఒక్కటే మాట, మట్టి పనికైనా ఇంటోడు ఉండాలి, మట్టి పని చేసానికైనా ఇంటోడు ఉండాలి, మనం కొట్లాడి సాధించడానికి మనోడే ఉండాలి అని చెప్పిన స్ఫూర్తి కేసీఆర్ మాట. ఆ మాట పరంగా నేను నిలబడ్డా. ఉద్యమం చేసి ఇంకో మాట కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఏంటిది, యుద్ధం మొదలు పెడితే గెలిచేదాకా పోరాడాలి, సచ్చినా పోరాడాలి, బతుకున్నా పోరాడాలి, గెలిపే అంత లక్ష్యం కావాలని స్ఫూర్తి కేసీఆర్ గారు. అట్లాంటి మహాత్ముని మాటలు పెట్టుకొని ఇది కదా తెలంగాణ పౌరుషం, ఇది కదా రోషం, ఇది కదా మాట్లాడే విధానం అని చెప్పి ప్రతి మాట నా చెవునెక్కించుకున్నా. దాంతో పాటు ఆయన అడుగులో అడిగేసి మాటలో మాట పెట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పోయి ఈరోజు ఈ విధంగా ఇంతమందిని ఎక్కడ ఉన్నా అమలోలం. ఇక గొప్పగా చెప్పుకోవాలనుకుంటే 2008లో వస్తే 2009లో ₹1 పెరిగింది మాకు కొట్లాడంగా. అప్పుడు ₹5 వచ్చింది. మళ్ళా కొట్లాడితే 2012లో ₹8 అయింది. అప్పుడు తెలంగాణ వచ్చింది జూన్ 2 అయితే అప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను అప్పుడున్న మంత్రి ఆర్థిక అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణ ఉద్యమం చేసిందే, తెలంగాణ సాధించిందే మీ అసలు బడుగు బలహీన వర్గాల కోసం, కష్టం చేసి తల ఎత్తుకునేటట్టు చేయడం కోసం మీ అందరికీ మేము ప్రభుత్వం కష్టపడి కేసీఆర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చినామని మాటిచ్చి దాదాపు కేసీఆర్ గారి సూచనతో ₹8 అమాలి రేట్లని 50% మేర జీతాలు పెంచి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 73ల కార్పొరేషన్ ఏర్పడితే తెలంగాణ వచ్చేంత వరకు అమాలోనికి దక్కింది సిరిప్ ₹8 లోడింగ్ అన్లోడింగ్. వచ్చిన 20 రోజుల్లోనే దానికి 50% మేర జీతాలు పెంచి ఇవాళ సొసైటీలో కష్టం చేసుకున్నోనికి ఫలితం దక్కిందంటే కేసీఆర్ గారిది. మేము ఎట్లా మరవాలి, ఆయన ఏంది